సో రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో మనం రెఫ్రిజరేషన్ అంటే ఏంటి, ఎయిర్ కండిషనింగ్ అంటే ఏంటి, ఫండమెంటల్స్ చూస్తూ అసలు రెండు సిస్టమ్స్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక చిన్న టేబుల్ ద్వారా చూద్దామండి. మనం ఈ సబ్జెక్ట్ని రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఫండమెంటల్స్ తెలుసుకుంటూ ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. సో రెఫ్రిజరేషన్ సిస్టమ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు రెండు సిస్టమ్స్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటండి, బోత్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెయింటైనింగ్ ద సిస్టమ్ టెంపరేచర్ బిలో ద సరౌండింగ్ టెంపరేచర్. రెండు సిస్టమ్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, మన సిస్టమ్ టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే తక్కువ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం రెండు సిస్టమ్స్ను. అది మన సిమిలారిటీ. మరి డిఫరెన్సెస్ ఏంటి, ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉందండి. మనం డిఫరెన్సెస్ కూడా ఈ టేబుల్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది వాట్ ఈజ్ రెఫ్రిజరేషన్ అండ్ వాట్ ఈజ్ ఎయిర్ కండిషనింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో రెఫ్రిజరేషన్ అంటే డెఫినేషన్ పరంగా ఎలా నోట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ద సిస్టమ్ టెంపరేచర్ బిలో ది సరౌండింగ్ టెంపరేచర్. మనం ఒక కన్ఫైన్డ్ స్పేస్ లేదా కన్ఫైన్డ్ రూమ్ లేదా సిస్టమ్ యొక్క టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనం రెఫ్రిజరేషన్ యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ that system temperature. System ante it may be a closed room or it may be a confined space like refrigerator space. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ స్పేస్ కూడా అనుకో. సిస్టమ్ టెంపరేచర్ బిలో ద సరౌండింగ్ టెంపరేచర్, దీన్ని మనం ఏమనుకోవచ్చు, రెఫ్రిజరేషన్ ప్రిన్సిపల్ అని అనుకోవచ్చు. వాట్ అబౌట్ ఎయిర్ కండిషనింగ్? It is also the process of maintaining the system temperature. Below the surrounding temperature. ఓకే, ఈ రెండు సిమిలారిటీసే. రెండింటిని ఎందుకు వాడతామంటే, ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే తక్కువ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి సెకండ్ డిఫరెన్స్ ఏం చూద్దామంటే, రెఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది సరౌండింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనకు పనిచేయదు. అంటే ఎప్పుడైతే మన సిస్టమ్ టెంపరేచర్ బయట అవుట్ సైడ్ టెంపరేచర్ కంటే ఎక్కువ మెయింటైన్ చేయడానికి అయితే పనిచేయదు ఏది రెఫ్రిజరేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ద సిస్టమ్ టెంపరేచర్ above the surrounding temperature. అవుట్ సైడ్ టెంపరేచర్ లేదా సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే మన సిస్టమ్ టెంపరేచర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయడానికి రెఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది పనిచేయదు. బట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో వీ కెన్ మెయింటైన్ ద సిస్టమ్ టెంపరేచర్ కెన్ బి అబౌవ్ ద సరౌండింగ్ టెంపరేచర్. అది మేజర్ డిఫరెన్స్ అండి. వీ కెన్ మెయింటైన్, ఇట్ కెన్ బి యూజ్డ్ టు మెయింటైన్ the system temperature. It can be used to maintain the system temperature above the surrounding temperature. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అండి. సరౌండింగ్ టెంపరేచర్ ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఈ మేజర్ డిఫరెన్స్ అనే ప్రిన్సిపల్ పరంగా అకార్డింగ్ టు ఫస్ట్ పాయింట్, both systems can be adapted to maintain the temperature of the system or the temperature of the room or temperature of the confined space can be the below the surrounding temperature. సెకండ్ పాయింట్ ప్రకారం చూస్తే ఎయిర్ కండిషనింగ్ యూజ్ చేసి మనం స్పేస్ టెంపరేచర్ లేదా సిస్టమ్ టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్ పోలిస్తే ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు. వేరాజ్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ సిస్టమ్ అబౌవ్ ఇట్స్ సరౌండింగ్స్. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ మనం
ఆ పాయింట్స్ ఫస్ట్ సెకండ్ పాయింట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సిస్టమ్ తీసుకుందామండి. ఒక సిస్టమ్ తీసుకుందాం. మనం ఒక చిన్న సిస్టమ్ తీసుకొని, సిస్టమ్ మేబీ ఇందాక చెప్పుకున్నట్టుగా సిస్టమ్ మేబీ ఒక కన్ఫైన్డ్ రూమ్ అవ్వచ్చు, మన ఫ్రిడ్జ్లో ఉండే రెఫ్రిజిరేటర్ స్పేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ సిస్టమ్ ఒక 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. మన యొక్క థెర్మోడైనమిక్ సిస్టమ్ ఒక 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. సరౌండింగ్స్ వచ్చి ఒక 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నాయనుకోండి. సరౌండింగ్స్ టెంపరేచర్ ఈజ్ ఎట్ 40 degrees సెంటిగ్రేడ్. ఇప్పుడు మనం ఇన్ జనరల్ హీట్ ఎప్పుడు ఎలా ఫ్లో అవుతుందండి? హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ ఫ్లో అవుతుంది. హీట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది. క్లియర్. బట్ మన ఇంటెన్సిటీ ఏంటంటే 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఈ రూమ్లో కానీ స్పేస్లో, ఈ కన్ఫైన్డ్ స్పేస్లో కానీ మనం ఉండడం కష్టం. దీన్ని ఏం చేద్దామంటే 30 నుంచి తగ్గిద్దాం. హ్యూమన్ కంఫర్ట్ టెంపరేచర్ సే ఒక 25 degrees సెంటిగ్రేడ్, 25 degrees సెంటిగ్రేడ్ మనం తీసుకురావాలి. సో 30 నుంచి ఒక 5 degrees మనం తగ్గించాలంటే ఏం చేస్తామండి? ఎక్కడి నుంచి మనం హీట్ని ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. హీట్ని ఏం చేయాలి? స్పేస్ నుంచి బయటికి తీయాలి, సరౌండింగ్స్కి ఇచ్చేయాలి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ రెఫ్రిజిరేటర్ మనం ఈ పని చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ సిస్టమ్ యొక్క టెంపరేచర్ని తక్కువ మెయింటైన్ చేయొచ్చు. క్లియర్. బట్ ఎయిర్ కండిషనింగ్లో కూడా సిమిలర్లీ మనం ఈ పని చేయొచ్చు. సిమిలర్లీ ఒక సిస్టమ్ తీసుకొని మనం ఎయిర్ కండిషనింగ్లో కూడా సిస్టమ్ తీసుకొని మనం సిస్టమ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ 30 degrees సెంటిగ్రేడ్. దాన్ని మనం తగ్గించాలి 25 degrees సెంటిగ్రేడ్ మన కంఫర్ట్ టెంపరేచర్. సిమిలర్లీ దానిలాగానే సరౌండింగ్ టెంపరేచర్ 40 degrees సెంటిగ్రేడ్లో ఉంది. ఏసీస్ యూస్ చేసి సమ్మర్లో జనరల్గా 40 degrees సెంటిగ్రేడ్లో ఉందనుకోండి అట్మాస్ఫియర్ టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్. మన రూమ్లో 30 degrees ఉంది. మనం ఏం చేస్తాం? 30 దగ్గర మనం అంతగా కంఫర్ట్ ఫీల్ అవ్వం కాబట్టి 25 degrees చేయాలి. టెంపరేచర్ని తగ్గించాలి. ఏసీ యూస్ చేసి ఏసీ రిమోట్లో మనం టెంపరేచర్ని తగ్గిస్తాం, 25 సెట్ చేస్తాం. అప్పుడేమవుతుంది? ఈ సిస్టమ్ నుంచి కంటిన్యూస్గా హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఆ విధంగా మనకి ఈ 5 degrees సెంటిగ్రేడ్ అనేది తక్కువ మెయింటైన్ చేసుకోవచ్చు, తగ్గించవచ్చు. 30 నుంచి 20 చేయొచ్చు, 30 to 25 చేయొచ్చు. క్లియర్. సో ఎయిర్ కండిషనింగ్ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ సిస్టమ్ అనేది సెకండ్ పాయింట్ ఏమనుకున్నామంటే ఇందులో సెకండ్ పాయింట్ ఏమనుకున్నాం? సో ఎయిర్ కండిషనింగ్ యూస్ చేసి మన సిస్టమ్ టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్ పోలిస్తే అబోవ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సిస్టమ్ యొక్క టెంపరేచర్ని ఎక్కువ కూడా మెయింటైన్ చేయొచ్చు. అది ఎలాగనేది చూద్దామండి. ఇప్పుడు అది ఎలాగనేది మనం చూద్దాం ఏసీ యూస్ చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మన సిస్టమ్ తీసుకుందాం. ఇంకొక థెర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకుందాం. ఈ థెర్మోడైనమిక్ ఇంకొక మన సిస్టమ్ తీసుకుంటే ఈ సిస్టమ్ టెంపరేచర్ అనేది మనకి సే ఒక 10 degrees సెంటిగ్రేడ్, 15 degrees సెంటిగ్రేడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 or 15 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది మనకి సిస్టమ్. క్లియర్. సో ఇన్ జనరల్గా కోల్డెన్ కంట్రీస్లో, అంటే వెస్ట్రన్ కంట్రీస్ లేదా కోల్డెన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే సరౌండింగ్లో తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సిస్టమ్ యొక్క స్పేస్లో కన్ఫైన్డ్ స్పేస్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సరౌండింగ్ టెంపరేచర్ సే ఒక 20 degrees సెంటిగ్రేడ్ ఉందనుకోండి. 20 degrees సెంటిగ్రేడ్. సరౌండింగ్లో 20 ఉంది, సిస్టంలో 15 degrees సెంటిగ్రేడ్ ఉంది. మనం 15 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనం కొంచెం కంఫర్ట్ ఫీల్ అవ్వం, బాగా చలిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామండి? ఈ సిస్టమ్ యొక్క టెంపరేచర్ని పెంచుదాం. మన హ్యూమన్ కంఫర్ట్ కండిషన్ ప్రకారం సిస్టమ్ యొక్క టెంపరేచర్ పెంచి 25 హ్యూమన్ కంఫర్ట్ టెంపరేచర్ అయినా 25 degrees సెంటిగ్రేడ్ తీసుకురావాలి అని అంటే మనం ఇక్కడ ఒకటే ఫోకస్. సెకండ్ పాయింట్ ప్రకారం సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే సిస్టమ్ టెంపరేచర్ మనం ఎక్కువ మెయింటైన్ చేయాలి. సో ఈ సరౌండింగ్ టెంపరేచర్ పోలిస్తే సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎక్కువ మెయింటైన్ చేయగలి. అండ్ దిస్ కెన్ బి పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏసీ యూస్ చేసి ఇది పని మనం చేయొచ్చు. ఎయిర్ కండిషనింగ్ యూస్ చేసి ఎలాగానంటే ఇప్పుడు 15 నుంచి 25 చేయాలంటే మనం ఏం చేయాలి? హీట్ని రిజెక్ట్ చేయకూడదు. హీట్ని సిస్టమ్కి మనం ఇవ్వాలి, హీట్ని యాడ్ చేయాలండి, హీట్ ఎడిషన్ చేయాలి. కంటిన్యూస్గా హీట్ యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది? ఈ 15 degrees సెంటిగ్రేడ్ కాస్త ఒక 10 degrees మనం రేస్ చేయొచ్చు. అయితే ఇన్ జనరల్ మన ఇండియాస్లో యూజ్ చేసిన సిస్టమ్ ఏసీస్ అన్ని ఎలాంటివంటే వీటిల్నే మనం ఈ టైప్ ఆఫ్ ఏసీసే మనం యూజ్ చేస్తాం. దీనికి రివర్స్ ఏదైతే మనం టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్తో పోలిస్తే సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండే సిస్టమ్స్ అది యూజ్ చేసి ఇది మనం వెస్ట్రన్ కంట్రీస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఉండే ఒక 2 terms ఉన్నాయండి. అకార్డింగ్ టు ద క్లాస్ స్టేట్మెంట్, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ సంబంధించి క్లాస్ స్టేట్మెంట్ ప్రకారం ఒక 2 terms ఉన్నాయి. ఏంటంటే రెఫ్రిజిరేటర్ అంటే ఏంటి, హీట్ పంప్ అంటే ఏంటి, దాని గురించి మనం కొంచెం ముందు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి సిస్టమ్స్లో ఇది ఎయిర్ కండిషనింగ్. ఇలాంటి సిస్టమ్స్లో
దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే దిస్ సిస్టమ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ రెఫ్రిజిరేటర్. జాగ్రత్తగా వినండి, దీన్ని మనం రెఫ్రిజిరేటర్ అనుకోవచ్చు. అంటే వాట్ ఈస్ రెఫ్రిజిరేటర్? ఇందులో కూడా దీన్ని కూడా మనం రెఫ్రిజిరేటర్ అనే అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఏ రెఫ్రిజిరేటర్. సో ఇక్కడ మీకు ఫండమెంటల్ డిఫరెన్స్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని మనం రెఫ్రిజిరేషన్లో ఒక సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాను, ఎయిర్ కండిషనింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాను. ఇందాక ఆల్రెడీ టేబుల్ వేసాం కదా మనం. సో ఇది రెఫ్రిజిరేషన్, అవుతుంది ఎయిర్ కండిషనింగ్. సో సెకండ్ స్లైడ్లోకి వచ్చి ఇందులోకి వచ్చి ఏంటంటే ఈ రెఫ్రిజిరేటర్ ఇందులో ఫస్ట్ కేసులో అంటే ఫస్ట్ పాయింట్ ప్రకారం అకార్డింగ్ టు ద ఫస్ట్ పాయింట్ సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్నట్టుంటే ఆ కండిషన్ మనం రెఫ్రిజిరేటర్ అనుకోవచ్చు. అలాంటి సిస్టమ్ ఏమనుకోవచ్చు అంటే మనం రెఫ్రిజిరేటర్ అనుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ డిఫరెన్స్లో దీన్ని మనం రెఫ్రిజిరేటర్ అనుకోవచ్చు, బట్ దీన్ని ఏమంటారు అంటే దీనికి ఒక నేమ్ ఉంది, హీట్ పంప్ అంటారండి, హీట్ పంప్. సో ఈ టేబుల్లో మనం ఒక మేజర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే రెఫ్రిజిరేటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు మెయింటైన్ ద సిస్టమ్ టెంపరేచర్ బిలో ది సరౌండింగ్ టెంపరేచర్, వేరేజ్ హీట్ పంప్ ఈజ్ ఆల్సో ఎ డివైస్. హీట్ పంప్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ద సిస్టమ్ టెంపరేచర్ అబౌవ్ ద సరౌండింగ్ టెంపరేచర్. అలా మనం రెఫ్రిజిరేటర్ని హీట్ పంప్ని డిఫైన్ చేయొచ్చు. ఇన్ జనరల్ మన ఇండియాలో ఉండే ఏసీస్ అన్నీ జస్ట్ లైక్ రెఫ్రిజిరేటర్సే. ఇండియాలో ఉండే ఏసీస్ అన్నీ రెఫ్రిజిరేటర్స్ అంటాం. ఎందుకు? సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎప్పుడూ మనకి సరౌండింగ్తో పోలిస్తే తక్కువనే ఉంటుంది. దీన్ని మనం రెఫ్రిజిరేటర్ అని పిలుచుకుంటాం, దీన్ని మనం రెఫ్రిజిరేటర్ అని పిలుచుకుంటాం. క్లియర్? సో బట్ ఈ హీట్ పంప్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఎక్కువగా కోల్డ్ కంట్రీస్ లేదా వెస్టర్న్ కంట్రీస్లో మనం యూస్ చేస్తాం. అక్కడ ఏంటంటే బాగా సరౌండింగ్ టెంపరేచర్ బాగా తక్కువ ఉంటాయి, 20 degrees సరౌండింగ్ టెంపరేచర్ బాగా తక్కువ ఉంటాయి. మన సిస్టమ్ టెంపరేచర్ ఇంకొంచెం ఎక్కువ మెయింటైన్ చేయడానికి హీట్ పంప్స్ యూస్ చేస్తారు. కోల్డ్ కంట్రీస్ ఆర్ ద వెస్టర్న్ కంట్రీస్లో మనం యూస్ చేస్తూ ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ దీన్ని మనం హీట్ పంప్స్ యూస్ చేస్తాం. ఇండియాలో అయితే హీట్ పంప్స్ యూస్ చేయరు. ఇండియాలో యూస్ చేసే ఎయిర్ కండిషనింగ్స్ అన్నింటికి ఒక నేమ్తో పిలుచుకోవచ్చు, రెఫ్రిజిరేటర్. ఇన్ దిస్ సిస్టమ్ యొక్క టెంపరేచర్ అనేది ఎప్పుడూ సరౌండింగ్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. క్లియర్? సో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి చూస్తే మనం రెఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్కి ఒక 2 పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేసాం. రెఫ్రిజిరేషన్ యూస్ చేసి ఓన్లీ సిస్టమ్ యొక్క టెంపరేచర్ తక్కువ మెయింటైన్ చేయగలనుకున్నాం. వేరే ఎయిర్ కండిషన్ యూస్ చేసి వీ కెన్ మెయింటైన్ ద సిస్టమ్ టెంపరేచర్ బిలో ఆర్ అబౌవ్ ద సరౌండింగ్ టెంపరేచర్. బిలో మెయింటైన్ చేస్తే ఆ ఏసీని మనం రెఫ్రిజిరేటర్ పిలుచుకుంటాం, అబౌవ్ మెయింటైన్ చేస్తే ఆ ఏసీని మనం హీట్ పంప్ అని పిలుచుకోవచ్చు. క్లియర్? అండ్ ఇంకొక కామన్ డిఫరెన్సెస్ ఏంటంటే రెఫ్రిజిరేషన్లో మనం ఓన్లీ కూలింగ్ ఎఫెక్ట్ ఎంత వస్తుంది అనే దాని మీద ఫోకస్ చేస్తాం. బట్ ఎయిర్ కండిషనింగ్లో హ్యూమన్ కంఫర్ట్ అంటే ఎయిర్ యొక్క హ్యూమిడిటీ, అంటే ఎయిర్ యొక్క మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలి, అదంతా మనం ఏసీ రిమోట్లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఎయిర్ యొక్క హ్యూమిడిటీ ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, ఎంత కావాలంటే అంత మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎయిర్ యొక్క క్వాలిటీని ఇందులో ఎయిర్ కండిషన్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో ఎయిర్ యొక్క క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేం. ఓన్లీ వీ ఫోకస్ ఆన్ ద కూలింగ్. ఆ స్పేస్ ఎంత టెంపరేచర్లో ఉండాలనేది మనం చూస్తాం. అక్కడ ఉండే ఎయిర్ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేయం. సో ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎలా రాయొచ్చు అంటే ఇట్ డస్ నాట్ involves in maintaining the quality of air, rather than it involves in maintaining the cooling effect only. రెఫ్రిజిరేటర్ లేదా రెఫ్రిజిరేషన్లో మనం ఓన్లీ కూలింగ్ ఎఫెక్ట్ ఎంత ఉన్నదో చూస్తాం తప్ప క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని మనం దాని మీద ఫోకస్ చేయం. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మీద మనం ఫోకస్ చేయమండి ఇందులో. బట్ ఇందులో మనం ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తాం. ఎయిర్ క్వాలిటీ అంటే ఎయిర్ యొక్క టెంపరేచర్ ఎంత, దాని ఎయిర్ యొక్క ఫ్లో వెలాసిటీ ఎంత, ఎయిర్ యొక్క టెంపరేచర్ వెలాసిటీ, ఎయిర్ యొక్క హ్యూమిడిటీ, మాయిశ్చర్ క్వాంటిటీ ఇవన్నీ మనం ఇందులో కంట్రోల్ చేస్తాం ఎయిర్ కండిషనింగ్లో. సో ఇట్ మెయింటైన్స్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, ఇట్ మెయింటైన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అండి. ఇది ఒక డిఫరెన్స్ అనుకోవచ్చు. ఇట్ మెయింటైన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. ఏంటి క్వాలిటీ ఆఫ్ ఎయిర్? ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లో ఆర్ వెలాసిటీ, ఎయిర్ యొక్క ఫ్లో లేదా వెలాసిటీ, ఆర్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ హ్యూమిడిటీ, మాయిశ్చర్ కంటెంట్. క్లియర్? ఈ విధంగా మనం ఏసీస్ యూజ్ చేసి మనం ఎయిర్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేస్తాం. ఇందులో మనకు అది పాసిబిలిటీ అవ్వదు. జస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ ఎంత అనేది ఒక టెంపరేచర్ ఒకటే మెయింటైన్ చేస్తాం మనం. క్లియర్? సో ఇక్కడ ఒక మేజర్ డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేసామండి. అదేంటంటే ఫస్ట్ పాయింట్ ప్రకారం
రెండింటిని మనం రెఫ్రిజిరేటర్ అని పిలుచుకుంటాం. అది రెఫ్రిజిరేషనా ఎయిర్ కండిషనింగా అని కాదు. ఇందులో ఏసీని కూడా నువ్వు రెఫ్రిజిరేటర్ అని పిలుచుకుంటావు. బట్ ఇందులో ఇలాంటి ఒక కండిషన్లో సరౌండింగ్ టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, సిస్టమ్ టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హీట్ పంప్ అని పిలుచుకుంటాం. క్లియర్? సో ఈ విధంగా మనం రెఫ్రిజిరేషన్కి ఎయిర్ కండిషనింగ్కి ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ అయితే మనం తెలుసుకోవచ్చు అండి. అండ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, వింటర్ ఎయిర్ కండిషనింగ్, సమ్మర్ ఎయిర్ కండిషనింగ్. వింటర్ ఎయిర్ కండిషనింగ్ యూజ్ చేస్తారండి. వింటర్ ఎయిర్ కండిషనింగ్లో యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అనేది మనం వింటర్ ఎయిర్ కండిషనింగ్లో వాడతాం. సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లో ఏ సిస్టమ్స్ వాడతాం? కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ వాడతారండి సమ్మర్ ఎయిర్ కండిషనింగ్లో. అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో క్లియర్. నెక్స్ట్ వచ్చి ఈ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఉండే డిఫరెన్స్ మనకు అర్థమైతే రెఫ్రిజిరేషన్ అయితే మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ రెఫ్రిజిరేషన్ అండ్ వాట్ ఈజ్ ఎయిర్ కండిషనింగ్, ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకున్నాక మనం ఎక్కడికి వెళ్తామంటే ఫస్ట్ టాపిక్ రెఫ్రిజిరేషన్ గురించి అయితే తెలుసుకుందాం. రెఫ్రిజిరేషన్లో వాడే సిస్టమ్స్ ఏదైతే వేపర్ కంప్రెషన్, డ్రై ఐస్, డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి, వేపర్ అబ్జార్ప్షన్ అన్నీను. సో ఆ మెథడ్స్ అన్ని చెప్పుకునే ముందు రెఫ్రిజిరేషన్ సంబంధించి కొన్ని టర్మ్స్ ఉన్నాయంటే టర్మ్స్ గురించి ఒక ఐడియా అయితే మనం తీసుకోవాలి. ఆ టాపిక్ ఏంటంటే టర్మ్స్ ఇన్వాల్వ్డ్ రెఫ్రిజిరేషన్ యొక్క టర్మ్స్ అండి. రెఫ్రిజిరేషన్ అండ్ ఇట్స్ టర్మ్స్. రెఫ్రిజిరేషన్ అండ్ ఇట్స్ టర్మ్స్ రెఫ్రిజిరేషన్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్. ఆ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే సెన్సిబుల్ హీట్ అంటే ఏంటనేది చూద్దామండి. ఈజీ, మనందరికి బాగా తెలిసిందే సెన్సిబుల్ హీట్. సో ఈ రెఫ్రిజిరేషన్ సిస్టమ్స్ ఏదైతే వేపర్ కంప్రెషన్, అబ్జార్ప్షన్ ఆర్ ఏదైనా ఒక కైండ్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ సిస్టమ్ మనం డిస్కస్ చేసేటప్పుడు అక్కడ హీట్ అనేది రెఫ్రిజిరేషన్ సిస్టంలో ఏమవుతుందండి, హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది ఒక కాంపోనెంట్లో, ఇంకొక కాంపోనెంట్లో హీట్ అనేది రిజెక్ట్ అవుతుంటుంది. ఆ అబ్జర్వ్ హీట్ రిజెక్ట్ అయ్యేటప్పుడు ఏ హీట్ ఇన్వాల్వ్ ఉంది, సెన్సిబుల్ హీటా, లేటెంట్ హీటా, ఇంకేంటనేది మనం అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెఫ్రిజిరేషన్ సంబంధించి. సో సెన్సిబుల్ హీట్ అంటే ఏం చెప్పొచ్చు మనం, హీట్ ట్రాన్స్ఫర్. సెన్సిబుల్ హీట్ అంటే ఎలా చెప్పొచ్చు, హీట్ ట్రాన్స్ఫర్ ఇన్వాల్వింగ్ ద టెంపరేచర్ చేంజ్ బట్ నో ఫేస్ చేంజ్ అక్కర్స్. సెన్సిబుల్ హీట్లో ఫేస్ చేంజ్ అవ్వదు, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ సెన్సిబుల్ హీట్. హీట్ ట్రాన్స్ఫర్ అంటే హీట్ మే బి అబ్జర్వ్ ఆర్ మే బి రిమూవ్డ్. హీట్ అబ్జర్వ్ అవ్వచ్చు, రిమూవ్ అవ్వచ్చు. హీట్ ట్రాన్స్ఫర్ ఇన్వాల్వ్స్ the temperature change. Heat transfer involves the temperature change. But no phase change. ఫేజ్ అంటే ఏంటండి, స్టేట్ లేదా స్థితి తెలుగులో. సెన్సిబుల్ హీట్ జరిగేటప్పుడు మనం టెంపరేచర్ చేంజ్ మాత్రమే చూస్తాం కానీ స్టేట్ మారదు. అంటే స్టేట్ జనరల్గా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్ అనేది ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లోనే టెంపరేచర్ చేంజ్ కనిపిస్తుంది తప్పితే ఆ స్టేట్ అనేది మారదు. సాలిడ్లో అయితే సాలిడ్లోనే ఉంటుంది, లిక్విడ్ అయితే లిక్విడ్, ఎలా అయితే అలాగా స్టేట్ అనేది ఫేజ్ అనేది మారదు. నో ఫేజ్ చేంజ్ అనేది కనిపించదు సెన్సిబుల్ హీట్లో, ఓన్లీ టెంపరేచర్ చేంజ్ మనకు కనిపిస్తుంది. లేటెంట్ హీట్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ దీనికి ఆపోజిట్ అండి. హీట్ ట్రాన్స్ఫర్, హీట్ అబ్జర్వ్ అయ్యేటప్పుడు ఇది హీట్ రిజెక్ట్ అయ్యేటప్పుడు మనం ఫేస్ చేంజ్ మాత్రమే చూస్తాం కానీ టెంపరేచర్ చేంజ్ చూడడం, దాన్ని మనం లేటెంట్ హీట్ అనుకోవచ్చు. హీట్ ట్రాన్స్ఫర్ which involves the phase change, but not the temperature change. Phase change but no temperature change. దీన్ని మనం ఏమనుకోవచ్చు, లేటెంట్ హీట్ అనుకోవచ్చు. లేటెంట్ హీట్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఫేస్ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తాం బట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దాని అర్థం లేటెంట్ హీట్. క్లియర్? సో మూడో టర్మ్ రెఫ్రిజిరేషన్ సంబంధించి థర్డ్ టర్మ్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. ఏంటండి ఇది, టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. టీఆర్ అంటారు దీనికి బ్రాకెట్లో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టర్మ్ టీఆర్. మనం రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ యొక్క కెపాసిటీని ఎలా చెప్పొచ్చు అంటే ది కెపాసిటీ ఆఫ్ ఏ రెఫ్రిజిరేషన్ ప్లాంట్ లేదా కెపాసిటీ ఆఫ్ ఏ రెఫ్రిజిరేటర్ వీ కెన్ డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. అది 1 TR, 1.5 TR, 2 TR ఇలా మనం చెప్పొచ్చు టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్. సో ఇదంటే ఏంటి, టీఆర్ అంటే ఏంటంటే డెఫినేషన్ పరంగా ఎలా చెప్పొచ్చు అంటే టన్ ఆఫ్ రెఫ్రిజిరేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది
amount of heat, the amount of heat rejected, the amount of heat transfer, rejected also observable, the amount of heat transfer which takes place at 1 ton of ice, 1 ton of ice, the amount of heat transfer which can observe from 1 ton of ice from water at 0 degree centigrade to the ice at 0 degree centigrade in 24 hours. అంటే మనం నార్మల్గా చెప్పుకోవాలంటే 24 అవర్స్లో 1000 kg ఆర్ 1 ton ఆఫ్ వాటర్ అట్ 0 degree centigrade నుంచి మనం ఏం చేయాలి, వాటర్ని అదే 0 degree centigrade దగ్గర మనం ఐస్ కింద కన్వర్ట్ చేస్తే ఆ ఎంత అమౌంట్ హీట్ మనం రిజెక్ట్ చేస్తామో దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు, టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్. డెఫినేషన్ నోట్ చేస్తాను, ఫోకస్ చేయండి. 1 TR, TR, ton of refrigeration can be defined as ton of refrigeration can be defined as the amount of heat transferred, the amount of heat rejected of 1 ton of ice, of 1 ton of water. Say the amount of heat rejected of 1 ton of water at 0 degree centigrade to convert ice at 0 degree centigrade in 24 hours. 24 అవర్స్లో 0 degrees centigrade దగ్గర ఉండే వాటర్ని 0 degree centigrade దగ్గర ఐస్ కన్వర్ట్ చేయాలంటే నువ్వేం చేయాలి, హీట్ని వాటర్ నుంచి రిజెక్ట్ చేయాలి. వాటర్ నుంచి హీట్ రిజెక్ట్ చేస్తే ఏమవుతుందండి, అది మనకు ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. మాస్ 1 ton ఫిక్స్ చేశాడు అంటే 1000 kg ఆఫ్ వాటర్లో ఏం చేయాలి, మనం ఫేస్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇందులో టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ డిస్కస్ చేసేటప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి హీట్ ఏంటండి, వాటర్ అట్ 0 degree centigrade మనం ఏం చేస్తున్నాం, ఐస్ అట్ 0 degree centigrade చేస్తున్నాం. అంటే ఇందులో లేటెంట్ హీట్ మనం రిమూవ్ చేస్తున్నాం. క్లియర్? సో టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ హీట్ రిమూవ్ చేస్తున్నాం అంటే వీఆర్ రిమూవింగ్ ద లేటెంట్ హీట్ బికాస్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది బట్ ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఐస్ ఫేజ్ చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం డెరైవ్ కూడా చేసుకోవచ్చండి. అది ఎలా అంటే దీన్ని మనం డెరైవ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే సో 1 TR టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఎలా చెప్పొచ్చు అంటే మనం ఏం చేస్తున్నాం, 1 TRని ఎలా చెప్పచ్చు, వాటర్ ఏం చేస్తున్నాం, TR డిఫైన్ చేసారు, వాటర్ 0 degree centigradeని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఐస్ అట్ 0 degree centigrade దగ్గర మనం కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన హీట్ ఏంటంటే లేటెంట్ హీట్, LH. ఇందులో ఇన్వాల్వ్ అయిన హీట్ ఏంటంటే లేటెంట్ హీట్ అయితే ఇన్వాల్వ్ అయింది. సో 1 TR మనం డిఫైన్ చేసేటప్పుడు అంటే మాస్ ఎంత తీసుకుంటాం అంటే 1000 kg, 1 ton అన్నాడు కదా. సో లేటెంట్ హీట్ ఫార్ములా ఏంటంటే లేటెంట్ హీట్, ది ఫార్ములా ఫర్ లేటెంట్ హీట్ ఈజ్ మాస్ ఇంటూ L. ఇది ఫార్ములా అండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేటెంట్ హీట్ ఫార్ములా ఏంటంటే M ఇంటూ L, వేర్ M is the mass in case, where M is the mass in case, where L is the latent heat of solidification, where L is the latent heat of solidification. వాటర్కి అయితే లేటెంట్ హీట్కి Lకి ఒక వాల్యూ ఉందండి, దట్ ఈస్ 336 kJ/kg. గుర్తుపెట్టుకోండి. ఫర్ వాటర్ ఫర్ సోలిడిఫికేషన్ లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఫేస్ చేంజ్. లేటెంట్ హీట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నామండి, ఫేస్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవ్వదు. ఇక్కడ ఫేస్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతుంది, వాటర్ నుంచి మనకి ఐస్కి అవుతుంది ఫేస్ చేంజ్. క్లియర్? సో ఆ వాటర్ నుంచి ఐస్కి అయ్యే ఫేస్ చేంజ్ మనం సోలిడిఫికేషన్, సాలిడ్ చేస్తున్నాం. వాటర్ లిక్విడ్ స్టేట్ని సాలిడ్ ఐస్ చేస్తున్నాం కాబట్టి దానిలో ఇన్వాల్వ్ అయిన హీట్ ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ సోలిడిఫికేషన్. సో ఫర్ వాటర్ ది లేటెంట్ హీట్ ఆఫ్ సోలిడిఫికేషన్ వాల్యూ ఈజ్ 336 kJ/kg. గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఇది. సో ఇందులో 1 ton ఆఫ్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే నార్మల్గా లేటెంట్ హీట్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అదర్వైజ్ సెన్సిబుల్ హీట్ ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇందులో టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ డిఫైన్ చేసేటప్పుడు మనకి లేటెంట్ హీట్ ఉంటుంది కాబట్టి ఎలా అప్రోచ్ అవుతున్నాం. ఒకవేళ సెన్సిబుల్ హీట్ అంటే ఏమొస్తుందండి ఫార్ములా, నార్మల్గా సెన్సిబుల్ హీట్ ఫార్ములా ఏంటంటే MCDT అండి. ఇది మనకి సెన్సిబుల్ హీట్ ఫార్ములా నార్మల్గా. మాసు స్పెసిఫిక్ హీట్ ఇంటూ ఇట్స్ టెంపరేచర్ చేంజ్, ఇది మనకి సెన్సిబిలిటీ చెప్పుకోవచ్చు నార్మల్గా. క్లియర్? ఇందులో M మాస్ ఇంటూ లెంత్
మాస్ ఇంటూ లేటెంట్ హీట్ ఎం ఇంటూ ఎల్ మాస్ ఇంటూ లెంత్ ఇన్ 24 అవర్స్ అన్నాడు. టైం కూడా ఇచ్చాడు కదా, 24 అవర్స్లో మనం ఎంత హీట్ని అయితే తీయగలమో దాన్ని మనం టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ అంటున్నారు. సో ఇక్కడ 1 TR ఈక్వల్స్ టు మాస్ ఎంత అండి, ఇక్కడ 1000 kg ఇంటూ లేటెంట్ హీట్ ఎంత అండి 336 kJ/kg డివైడెడ్ బై 24 అవర్స్. బై 24 చేసామనుకోండి 1 అవర్కి ఎంత అనేది తెలుస్తుంది. ఇంటూ 60 చేసామనుకోండి 1 మినిట్కి ఎంత తెలుస్తుంది. ఇంకొక 60 చేసామనుకోండి మనకి వీ విల్ గెట్ 1 TR యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 60 ఇలా ఉంచామనుకోండి ఇది ఏమొస్తుందండి 24 చేస్తే 1 అవర్కి ఎంత హీట్ రిమూవ్ చేస్తామో తెలుస్తుంది. ఇంటూ 60 మినిట్స్ చేస్తే 1 మినిట్కి ఎంత తెలుస్తుంది. సో ఈ వాల్యూ మనం సాల్వ్ చేస్తే నియర్లీ అప్రాక్సిమేట్లీ వీ విల్ గెట్ 210 kJ/minute. 210 kJ/minute. So according to ASTM అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ టెస్టింగ్ మెటీరియల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ ఇది. అకార్డింగ్ టు ASTM అమెరికన్ సొసైటీ ఆఫ్ టెస్టింగ్ మెటీరియల్స్ 1 TR ఈజ్ ఈక్వల్స్ టు 210 kJ/minute. అది ఎలాగనేది ఇలాగా ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఆర్ ఈ మినిట్ని సెకండ్స్లోకి మార్చుకున్నాం అనుకోండి 60 seconds అవుతుంది కదా. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ 1 TR ఇన్ అనదర్ వే 1 TR ఈక్వల్స్ టు 210/60 చేసామనుకోండి kJ/second నథింగ్ బట్ కిలోవాట్ వస్తుంది. నియర్లీ అప్రాక్సిమేట్లీ విల్ గెట్ 3.5 kW. 2 వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అయితే ఉంది. 1 TR ఈక్వల్స్ టు 210 kJ/minute ఆర్ 1 TR ఈక్వల్స్ టు 3.5 kW సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే. సో ఈ రెండు వాల్యూస్ ఎలా డిఫైన్ చేసామంటే ASTM వాళ్ళు ఈ డెఫినిషన్ పరంగా మనకి కొన్ని ఈ రెండు వాల్యూస్ అనేది డిఫైన్ చేసి ఇచ్చారు. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ గుర్తుపెట్టుకోండి. దానికి ప్రాసెస్ ఎలాగైనా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ASTM అంటే ఏంటండి, అమెరికన్ సొసైటీ ఆఫ్ టెస్టింగ్ మెటీరియల్స్, అమెరికన్ సొసైటీ ఆఫ్ టెస్టింగ్ మెటీరియల్స్ అండి. అకార్డింగ్ టు ASTM టెస్టింగ్ మెటీరియల్స్. సో ఈ సొసైటీ ప్రకారం ఈ ASTM ప్రకారం 1 TR వాల్యూస్ 210 kJ/minute ఆర్ 3.5 kW. సో ఇది మనకి 3వ టర్మ్. ఇంతవరకు 3 టర్మ్స్ అయితే డిస్కస్ చేసాం. వాట్ ఈస్ సెన్సిబుల్ హీట్, వాట్ ఈస్ లేటెంట్ హీట్, అండ్ అఫ్ కోర్స్ వాట్ ఈస్ 1 ton ఆఫ్ రెఫ్రిజరేషన్. దాని వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రెఫ్రిజరేషన్.